లోకేష్ ఎల్సీని వదిలేసుకొని వచ్చేసి మరీ డీసీలో హీరోగా డెబ్యూ చేసినాడు. సో డీసీ మూవీ రివ్యూ మనం డిస్కస్ చేద్దాం. ఇట్ వుడ్ బి గుడ్. క్రైమ్, థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ జోనర్లో ఈ రివెంజ్ అనే టాపిక్ మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ ఉండాల్సిన ఒకే ఒక్క పెద్ద ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎమోషన్. సో ఎమోషన్ ఎంత బలంగా ఉంటే ఈ రివెంజ్ అనే ఒక టాపిక్ అంత సక్సెస్ అవుతుంది మూవీలో. డీసీ మూవీలో ఎగ్జాక్ట్లీ అది ట్రై చేసినారు, బట్ 60% ఆఫ్ ది ఎమోషన్ వాజ్ వర్కింగ్ అవుట్. బట్ చాలా ట్రై చేసినారు, 60% అయితే వర్కౌట్ అయింది, అది నేను చెప్పగలుగుతా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అరుణ్ మాతేశ్వరన్ రైటింగ్ బాగుంటుంది, క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, ఆ లూప్స్ కూడా బాగా కనెక్ట్ చేస్తాడు, ఎమోషన్స్ బాగా కనెక్ట్ చేస్తాడు. బట్ ఈ మూవీలో అంత ఆర్టిఫిషియల్ అనిపించింది. డీసీలో ఎవ్రీ యాక్టర్ హూ వర్క్డ్ ఫర్ ద మూవీ చాలా ట్రై చేసినారు, బట్ ఆ ఎమోషన్స్ అనేవి ప్రాపర్గా రాలేదు. ఇక్కడ ఒకే ఒక్క థింగ్ ఏంటి అంటే మూవీకి ఒకే ఒక హైలైట్, మూవీ ఆడుతుంది అండ్ ఆడుతుందని చెప్పడానికి ఒకే ఒక హైలైట్ ఏంటంటే లోకేష్ కనకరాజన్ యాక్షన్. లోకేష్ యాక్షన్ ఫెంటాబ్లెస్. ఒక ఒక మ్యాడ్ బాయ్, ఒక మ్యాడ్ పర్సన్, సినిమా మీద పిచ్చున్న ఒక పర్సన్, కథ మీద అంత ప్యాషన్ ఉన్న పర్సన్, కథను నమ్మిన పర్సన్ యాక్ట్ చేసి ఎట్లుంటుందనే చూసినాం మనం. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ మూవీలో అలా మూవీస్లో చాలామంది పనిచేసినారు. రజనీకాంత్ గారు, ఈ విక్రమ్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్సే కానీ, ఫహద్ ఫజిల్ కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇలా చాలామంది యాక్టర్లు ఆయన దర్శకత్వంలో పనిచేసినారు. కానీ ఎక్కడ కూడా ఈ లోకేష్ కనకరాజన్ యొక్క ఈ మ్యాడ్నెస్ అనేది కనిపించలే ఆ యాక్టర్స్లో. సో అది ఇక్కడ ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ లోకేష్ అనే పర్సన్ ఏం ఏం కావాలనుకుంటున్నాడు, ఏం ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు అనే ఒక విషయం అయితే ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది. సో అరుణ్ మాతేశ్వరన్ వాజ్ ట్రయింగ్ టు డూ హిస్ జాబ్ ఇన్ అ బెటర్ వే, బట్ చేసినాడు. కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఈ మూవీ బాగానే ఉంది, మంచిగా ఉంది చెప్పొచ్చు, ఇది నా ఒపీనియన్. అండ్ ఎస్పెషల్లీ వామికా గబ్బి, ఈమె మాత్రం క్రేజీ యాక్షన్. మూవీలో ఇంటర్వెల్కి 15 minutes ముందు, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 30 minutes, అండ్ లాస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ యూ ఆర్ నాట్ సపోజ్ టు మిస్ దీస్ కైండ్ ఆఫ్ ద మెన్షన్ టైమింగ్స్. ఈ టైం స్టాంప్లో మీరు మిస్ కావద్దు. క్రేజీ లెవెల్ యాక్షన్ ఉంటుంది, క్రేజీ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకటి పోలీస్ స్టేషన్ సీను, ఇంకొకటి వచ్చేసి క్లియర్గా ఇంటర్వెల్కి ముందు జరిగే ఒక సీను. వేరే లెవెల్ అంటే వేరే క్లినిక్లో జరిగే సీన్ కూడా హైలైట్ ఆఫ్ ది మూవీ. సో వామిక గబ్బి చాలా బాగా చేసినారు. సో వీళ్ళిద్దరు ఏంటి అంటే మూవీలో ఒక మ్యాడ్ ట్రోమాలో ఉంటారు, ఆ ట్రోమాని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ట్రై చేసినారు. ఇట్ వాజ్ వర్క్డ్ అవుట్ బేసికలీ. సో గ్రేట్. అండ్ సంజన కృష్ణమూర్తి కూడా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, ఆ స్లో ఉండడానికి రీజన్ వచ్చేసి స్లో ఉన్నది అనే విషయం మనం మర్చిపోవడానికి సంజన కృష్ణమూర్తి గారు చాలా కాంట్రిబ్యూట్ చేసినారు బేసిక్గా. ఆమె వల్లనే ఆ స్టోరీ ఇంపాక్ట్ అనేది వస్తుంది అక్కడ. సో ఇట్ వాస్ గుడ్. బేసికలీ ఎంటైర్ మూవీ డీసీ వాజ్ గుడ్. బట్ లాస్ట్ మెయిన్ ద పిల్లర్ ఆఫ్ ద మూవీ అనురిత్. అసలు ఈ సినిమాలో ఈ రైటింగ్ కనెక్షన్ కానీ, మళ్ళీ పోతే క్యారెక్టరైజేషన్ కానీ, ఈ లూప్స్ కానీ, ఎమోషన్స్ కానీ కొన్ని దగ్గర మొత్తం ఆర్టిఫిషియల్ ఉన్నా కూడా వాడి మ్యూజిక్తో అసలు మొత్తం సినిమాని మొత్తం నిలబెట్టినాడు. మ్యూజిక్ కంక్లూజన్ వచ్చేసి మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. బట్ లోకేష్ కనకరాజ్ యాక్షన్ అండ్ వామికా గబ్బి అండ్ ఆల్సో అనిరుద్, వీళ్ళంతా సినిమాకి ఒక మెయిన్ పిల్లర్స్, చాలా బాగా చేసినారు. అండ్ రిలయన్స్ ఎవరైతే పోలీసు రోల్స్లో చేసినారో వాళ్ళు కూడా మంచిగా చేసినారు. చూడొచ్చు, చాలా బాగుంది. యూ కెన్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్.